ఆంధ్రుల రాజధాని ప్రస్తుతం ఏపీలోని ముఖ్యమైన నగరాల్లో ఒకటైన కర్నూలు అభివృద్ధిపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. జాతీయ రహదారులు, రైల్వే లైన్లు, ఎయిర్పోర్టులతో పైకి చూడటానికి అందంగానే కనిపిస్తున్నా అంతర్గతంగా మాత్రం రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాల విషయంలో వెనకబడి ఉంది. వైసీపీ హయాంలో పెద్దగా నిధులు మంజూరు చేసిన దాఖలాలు లేవు. కనీసం కూటమి ప్రభుత్వంలో అయినా ప్రాధాన్యత ఇస్తారని భావించినా ఆ దిశగా ఎలాంటి చర్యలు లేవు. అభివృద్ధి విషయంలో కర్నూలు పరిస్థితి ఏంటో జస్ట్ వాచ్ ద స్టోరీ. రాష్ట్రంలోని కీలక నగరాల్లో ఒకటైన కర్నూలు అభివృద్ధిని గత వైసీపీ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. కర్నూలు నగర ప్రధాన రహదారి కూడళ్లు నిర్మించడం, రంగులు వేయడం మినహా నగరాభివృద్ధిపై పెద్దగా ఫోకస్ పెట్టలేదనే ఆరోపణలున్నాయి. ప్రధాన రహదారులు మినహా నగర పరిధిలోని కాలనీలకు వెళ్లి పరిశీలిస్తే కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులు నిధుల కొరతతో స్తంభించిపోయి కనిపిస్తున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో చేపట్టిన భవనాలు ప్రారంభోత్సవాలకు సిద్ధమైనా ప్రజాప్రతినిధులు మాత్రం వాటిని కన్నెత్తి కూడా చూడడం లేదు. మరికొన్ని చోట్ల అభివృద్ధి పనుల పేరిట శిలాఫలకాలకే పరిమితం కావడం పట్ల నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చి ఏడాది ముగిసిన సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే టీజీ భారత్ కొన్ని అభివృద్ధి పనులపై దృష్టి పెట్టారు. అయితే వీటిలో కొన్ని పనులకు టెండర్లు పిలిచినా ఇప్పటికే పనులు మొదలు కావడం లేదు. కొత్త పనులన్నీ సమీక్షలకే పరిమితమయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జగన్నాథ గట్టు వద్ద 136 కోట్ల రూపాయలతో క్లస్టర్ యూనివర్సిటీ, సిల్వర్ జూబ్లీ కాలేజీ నిర్మాణం పనులు చేపట్టారు. ఇందులో 60 కోట్ల రూపాయల పనులు జరిగాయి. ఈలోపు ఎన్నికలు రావడం, వైసీపీ ప్రభుత్వ స్థానంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకొచ్చింది. ప్రస్తుతం జగన్నాథ గట్టు వద్ద నిధుల కొరతతో భవన నిర్మాణాలు ఆగిపోయాయి. ఈ భవనాలు పూర్తి చేయాలంటే 72 కోట్ల నిధులు అవసరమవుతాయి. నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడి పనులు అక్కడే నిలిచిపోయాయి. దక్షిణాదిలో మొట్టమొదటిసారిగా కర్నూలులో క్లస్టర్ యూనివర్సిటీని 2016లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మంజూరు చేయగా చంద్రబాబు శంకుస్థాపన చేశారు. వైసీపీ హయాంలో ఒక వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ను నియమించారు. నగర పరిధిలోని 3 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను క్లస్టర్ యూనివర్సిటీ కిందకు చేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. అయితే వైస్ ఛాన్సలర్ పదవీకాలం 2025 మార్చి నాటికే ముగిసింది. ఆ తర్వాత ఆ పదవికి కనీసం నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. ప్రస్తుతం ఈ యూనివర్సిటీ తరపున ఒక రిజిస్ట్రార్ మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. క్లస్టర్ యూనివర్సిటీ పదవుల విషయంలో ఉన్నత విద్యా మండలి కమిషనర్ భరత్ గుప్తా స్పందించడం లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా శంకుస్థాపన జరిగిన ఈ యూనివర్సిటీపై ప్రస్తుత విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ దృష్టి పెట్టకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. రూసా నిధుల కింద 2014 నుంచి 2019 మధ్య కాలంలో సిల్వర్ జూబ్లీ కాలేజ్, కేవీఆర్ ప్రభుత్వ మహిళల డిగ్రీ కాలేజ్, పురుషుల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ప్రాంగణంలో 38 కోట్ల రూపాయలతో భవనాలను మంజూరు చేశారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్మాణం ప్రారంభం కాగా వైసీపీ హయాంలో 90% పూర్తయ్యాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక మిగిలిన పనులు పూర్తి చేసి అప్పగించారు. అయితే ప్రభుత్వ డిగ్రీ కాలేజీకి చెందిన భవనాలను ఉర్దూ యూనివర్సిటీకి అప్పగించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు డిగ్రీ కాలేజీ ప్రాంగణంలో 2 యూనివర్సిటీలు ఎలా నిర్వహిస్తారని పూర్వ విద్యార్థుల సంఘం నేతలతో పాటు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయాన్ని పునఃపరిశీలించాలని ప్రిన్సిపల్తో పాటు క్లస్టర్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే టీజీ భరత్ను పలుమార్లు కోరారు. అయితే ఆయన మాత్రం ఈ విషయంపై ఎలాంటి చొరవ చూపకపోవడంపై విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రూసా పథకం పేరిట చేపట్టిన ఈ భవనాలను పరిశీలించి ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులకు ఉపయోగపడేలా టీజీ భరత్తో పాటు కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు చొరవ చూపాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. మున్సిపల్
కార్పొరేషన్ పరిధిలో హంద్రీ నదిపై లక్షలు వెచ్చించి రహదారి నిర్మాణాన్ని అధికారులు చేపట్టారు. అది కూడా జోహరాపురం వద్ద చెత్త డంపింగ్ యార్డ్లో ఉన్న చెత్తా చెదారం మట్టిని తరలించి హంద్రీ నదిలో రోడ్డు నిర్మాణాన్ని చేపడుతున్నారు. హంద్రీ నదిలో రహదారి నిర్మాణం వల్ల నిధులు నిరుపయోగం కావడం తప్ప ఎవరికీ ఉపయోగం లేదని ప్రజలు చర్చించుకుంటున్నారు. హంద్రీ నదికి భారీగా వరద వస్తే పరిస్థితి ఏంటని ప్రజలు మున్సిపల్ అధికారులను నిలదీస్తున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీ వద్ద కొన్ని షాపులు తొలగించి రోడ్డు విస్తరణ చేపట్టాలని నిర్ణయించారు. ఈ అంశం కొలిక్కి రాకపోవడంపై మంత్రి టీజీ భరత్ పలుమార్లు అధికారులతో సమీక్షలు నిర్వహించారు. స్వయంగా మంత్రి రంగంలోకి దిగిన విస్తరణ పనులపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. నగర పరిధిలోని ప్రజలకు జగన్నాథ గట్టు వద్ద 170 ఎకరాల విస్తీర్ణంలో 10,000 టెడ్కో ఇళ్ల నిర్మాణాలను 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం చేపట్టింది. 15 నెలల్లో నిర్మాణం పూర్తి చేసి ఇవ్వాల్సి ఉండగా ఆ పనులు ఎటూ సాగడం లేదు. వైసీపీ ప్రభుత్వ హయాంలో టెడ్కో ఇళ్లకు రంగులు వేయడం తప్ప లబ్ధిదారులకు మాత్రం అందించలేదు. అయితే గత ప్రభుత్వం చివరి రోజుల్లో 300 చదరపు గజాలను 4,500 మంది లబ్ధిదారులకు ₹1 అందజేసింది. మౌలిక వసతులు కల్పించడంతో పాటు మరికొన్ని నిధులు కేటాయిస్తే తప్ప ఇక్కడ ఇళ్లు పూర్తి కాని పరిస్థితి నెలకొంది. 2 నెలల కిందట సీఎం నారా చంద్రబాబు సి క్యాంపు రైతు బజార్ను సందర్శించి 6.50 కోట్లతో విస్తరణ పనులు చేపడతామని రైతులకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు ఎలాంటి నిధులు విడుదల కాలేదు. గతేడాది జూలై 18న బుధవారపేట హిందూ బరియల్ గ్రౌండ్లో మౌలిక సదుపాయాల కల్పన పేరుతో 70 లక్షల అంచనాతో శిలాఫలకం వేశారు. సరిగ్గా ఏడాదైనా సరే అక్కడ చేపట్టిన పనులేమిటో అధికారులకే తెలియాలి. నగర పరిధిలోని ప్రధాన సెంటర్లలో వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్ని కీలకమైన ప్రాంతాల్లో బస్సు షెల్టర్లను తొలగించారు. వీటి స్థానంలో కొత్తగా నిర్మాణాలు చేపట్టకపోవడంతో ప్రధాన రహదారులపై ప్రజలు ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. పూలే సర్కిల్ సమీపంలో 1.80 కోట్లు వెచ్చించి బ్రిడ్జి కింద కొన్ని షాపులను ఏర్పాటు చేశారు. కోట్లు వ్యయం చేసి అందంగా తీర్చిదిద్దిన కానా ఖజానా ప్రాంతంలో కొన్ని షాపులు మినహా మెజారిటీ షాపులు మూతపడ్డాయి. మొదట్లో పోటీపడి షాపులు దక్కించుకున్న వ్యాపారులు ఆశించిన స్థాయిలో వ్యాపారాలు జరగకపోవడం, అద్దె భారంగా మారడంతో కొన్ని షాపులను మూసివేశారు. ఇలా నగర వ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు పెండింగ్లో ఉన్నా కూటమి ప్రభుత్వం దృష్టి సారించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని నగర ప్రజలు కోరుతున్నారు.